గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణగదొక్కబడి వీధుల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి, ఎవరికి ఈ సమస్యలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం. అందుకు ప్రధాన కారణం ఏపీ ఎన్జిఓ సంఘం, ఆ అసోసియేషన్ యొక్క పోకడలే అనేటువంటి విషయం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా తెలుసు. అదొక భజన సంఘము, అదొక వైసీపీ యొక్క భజన సంఘం కాబట్టి ఆ పోకడలతో, ఆ నేతృత్వంతో, ఆ భజన సంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా వాళ్ళ యొక్క అనాలోచిత చర్యల వలన, భజన వలన తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి 5 ఏళ్ళుగా మనం చూసినాం. ఏ ఉపాధ్యాయుడు కూడా, ఏ ఉద్యోగి కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితులకి ఆ సంఘం వల్ల ఏర్పడింది. అటువంటి సంఘ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో ఈరోజు గౌరవనీయ మాజీ శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు, శ్రీ వేపాడ చిరంజీవి గారు, శ్రీ ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘాలతో, అధ్యాపక సంఘాలతో ఆ ఎన్జిఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలతో ఫోటో పక్షాన మేము తెలియజేయడం ఏమంటే, ఆర్య గౌరవనీయ మాజీ శాసనమండలి సభ్యులందరికీ కూడా మీకు ఉపాధ్యాయుల చర్చలపైన, అధ్యాపకుల చర్చలపైన సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయ్యా, మేము రాలేని పరిస్థితి కాబట్టి మొట్టమొదట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటూనే, ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం ఫోటో పక్షాన, రిజిస్టర్డ్ సంఘాల పక్షాన అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అందుకన్నా కారణాలు కూడా మేము వివరించదలుచుకున్నాం. ఎన్జిఓ సంఘము 25,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం కాజేసింది, దొంగతనం చేసింది అంటే ఆ రోజు టెక్నికల్ గ్లిట్స్ అని, సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగింది, అటువంటి పొరపాటు జరగలేదు అని వేదికల పైనకు వచ్చి, పత్రికా ముఖంగా వచ్చి, మీడియా ముఖంగా వచ్చి చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగవర్తలు పక్కదోవ పట్టించి మోసం చేసింది ఎన్జిఓ సంఘం కాదా? అంతేకాకుండా పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ విషయంలో తగ్గించడంలో కూడా ప్రధాన కీలక పాత్ర వహించింది వాళ్ళే అని చెప్పి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రకారంగా నమ్ముతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో కంట్రోల్లో ఉన్నామంటూ ఆయన కనుసన్నల్లో ఉండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ద్రోహం చేశారు. ఆయన ఫిట్మెంట్ అంత అంటూ ఇంత అంటూ ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమంలోకి పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం కొద్ది. అటువంటి స్థలంలో, అటువంటి కార్యాలయంలో సమావేశం పెట్టడం పట్ల ఫోటో సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేసినటువంటి ఆ సంఘం యొక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహనాన్ని కూడా మేము గురవుతూ, ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని, ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి